హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి టాపిక్ కనకాంబరాల మొక్కలు ఉన్నాయి కదండి, అవి ఎలాగైతే నేను గ్రోత్ చేశానో నేనైతే ఈ వీడియోలో చెప్తానండి. అవి కూడా నేను కొమ్మలతో ఎలా నాటుకోవాలి కూడా నేను చెప్తానండి. దానివల్ల రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే కొమ్మలతో అయితే ఎలా ఈజీగా నాటుకోవాలో ఈ వీడియోలో అయితే మనకు తెలుస్తుందన్నమాట. అలాగే ఈ కనకాంబరాలతో పాటు మనీ ప్లాంట్ మొక్కలు కూడా నేను చిన్న చిన్న హ్యాంగింగ్ పాట్స్లో నేను నాటానండి. అవి అయితే చాలా బాగా గ్రో అయ్యాయి. ఎలా గ్రో చేసుకోవాలో కూడా నేను సాయిల్ ఎలా మిక్స్ చేయాలి అని నేను చెప్తానండి. ఎలాంటి సాయిల్ యూస్ చేయాలో కూడా అది ఇది ఫస్ట్ వచ్చేసండి నేను అంటే నర్సరీ నుంచి తీసుకున్న ప్లాంట్ అండి. ఇదైతే చాలా బాగా గ్రో అయిందనమాట. మనకి వేస్టేజ్ బకెట్లు ఉంటాయి కదండి, ఇంట్లో మనం వాడనివి వస్తువులు ఉంటాయి కదా, డబ్బాలు, అవి అయితే దీంట్లో నేనైతే వేసానండి. ఇది వేసి కూడా 2-3 మంత్స్ అవుతుందండి. చాలా బాగా గ్రో అయింది. నేనైతే ఎక్కువగా కోకోపీట్, వెర్మి కంపోస్ట్, అలాగే కొన్ని మిక్స్డ్ అంటే రెడ్ సాయిల్ ఉంటుంది కదండి, ఎర్రమట్టి అంటారు కదా, అది మాత్రం వేస్తే మొక్కలకి చాలా బలం అండి. అలాగే మనకైతే కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ వేస్తే మాత్రం ప్లాంట్స్ అనేవి చాలా బాగా గ్రో అవుతాయండి. ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. వీటికైతే నేను తీసుకున్నప్పుడు ఒక కొమ్మే ఉందండి. ప్రజెంట్ ఇప్పుడైతే చాలా కొమ్మలు అనేవి, చాలా కొత్త కొత్త బ్రాంచెసెస్ అనేవి చాలా వచ్చాయండి ఇటు పక్క అయితే చూసుకున్నట్లయితే. ఇంకొకటి ఏంటంటే మనకి ఇలా ఫ్లవర్ వచ్చేసి వెళ్ళినాక ఇవి ఎండిపోయి ఉంటాయి కదండి, ఫ్లవరింగ్ పాట్స్ వచ్చే ముందు ఇవైతే మనము నీట్గా అయితే గ్రో చేసుకోవాలంటే, అంటే కట్ చేసుకొని ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మనం వీటిని తీసేసేయాలండి. ఏంటంటే మనం ఇక్కడ కట్ చేసాం కదండి 2 ఇంచెస్, కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొత్తగా ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. అంటే మనము మొక్కలకి ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ కానీ కట్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి. కటింగ్ ఎక్కువగా ఉంటే ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తుందండి. మనము వీటిని ఎక్కువగా పట్టించుకుంటే మాత్రం బాగా మొక్కలు అనేది పెరుగుతాయండి. అలా కాకుండా వదిలేస్తే మాత్రం ఇంకా ఫ్లవరింగ్స్ అనేవి ఆగిపోతాయండి. నేనైతే ప్లాంట్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తానండి. అంటే వీక్లీ వన్ టైము కొన్ని లిక్విడ్స్ అనేవి ఇవ్వడం, అలాగే కొన్ని వెర్మి కంపోస్ట్, కోకోపీట్ అలా వాడుతూ ఉంటానండి. ఇంకొకటి ఏంటంటే వీటి నుంచి కొన్ని కొన్ని మొక్కలు వస్తాయి కదండి, చిన్న చిన్నవి బ్రాంచెస్ అనేవి కొత్తగా ఏర్పడతాయి కదా, అవి వచ్చేసి నేను కటింగ్ చేసి ఇలా చిన్న చిన్న పాట్స్లో వేసానండి. చూసారా రిజల్ట్ ఎలా ఉందో. మనకి పనికి రాని ఇలాంటివి డబ్బాలు ఉంటాయి కదండి, వాటిలో కంటైనర్లో మనం వేసుకొని గ్రో చేసుకుంటే మాత్రం చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుందండి. ఇది నేను వేసి కూడా 2 వీక్స్ అవుతుందండి. దీంట్లో నుంచి కట్ చేశాను. ఇక్కడ ఇంకొక ఇక్కడ వచ్చేసి ఇంకొక కొమ్మ ఉందండి, అక్కడ నుంచి నేనైతే కట్ చేశాను. ఇక్కడ చూసారా, అక్కడ ఖాళీగా ఉందన్నమాట. ఆ కొమ్మను కట్ చేసి నేనైతే దీంట్లో వేసానండి. అంటే వేసిన తర్వాత వదిలేయకూడదండి అలాగే. ఇది వచ్చేసి కొమ్మ కట్ చేసిన తర్వాత నేను మొదళ్ళు ఉంటాయి కదండి, అవైతే చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి చూసారా, సీల్ కవర్స్, వాటిలో అయితే మొక్క ఇలా పెట్టేసి దాని చుట్టూరా మనము ఏదైనా రబ్బర్ కానీ అలాగే దారమైన దానికి గాలి పోకుండా అయితే మనం గట్టిగా అయితే పెట్టేయాలండి. అది ఒక 1 వీక్ తర్వాత చిన్న చిన్న మొక్కలు అనేది బయటికి వస్తాయండి. ఆ తర్వాత 1 వీక్స్ తర్వాత తీసి మనము ఇలా కొంచెం పెరిగిన మొక్కల్ని వేరే కంటైనర్లో వేసుకొని, వేస్టేజ్ ఉంటాయి కదండి కంటైనర్, ఫ్లవర్ పాట్స్ అయినా కంటైనర్స్ అయినా ఏవైనా పర్లేదు, మనకి పనికిరాని వస్తువు అయితే మనకి ఫ్లవర్స్ పాట్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకున్నాను. దీంట్లో అయితే 2 వేసానండి. అంటే రిజల్ట్ ఎలా వస్తుందో అని నేను వేశాను. చాలా బాగా వచ్చాయండి. అలాగే నేను ఇంకా మళ్ళీ ఇటు పక్క ఉన్న దాంట్లో నుంచి కొన్ని కొమ్మలు తీసేసి దీంట్లో అయితే పెట్టానండి. సెకండ్ పార్ట్ అనేది రెడీ చేశాను అనమాట. మనం ఇంట్లోనే మన గార్డెన్లోనే ఉన్న ప్లాంట్స్ అనేవి
మనం గ్రో చేసుకోవాలంటే వాటి నుంచి వచ్చిన మొక్కల్నే మళ్ళీ రిపోర్టింగ్ చేసుకోవచ్చండి కట్ చేసి మనము. చూసారా, సాయిల్ అనేది ఇలా ఉండాలండి. ఎప్పుడు కూడా గట్టిగా అనేది ఉండకూడదండి, చాలా మెత్తగా ఉండాలి సాయిల్ అనేది. ఇది వచ్చేసి కోకోపీట్ వెర్మి కంపోస్ట్ వేసిన సాయిల్ అండి. చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇలా ఉంటే మాత్రం ప్లాంట్స్ అనేవి చాలా బాగా గ్రోత్ అనేది అవుతాయండి. దీంట్లోనే నేనైతే చిన్న అది ఏమంటారు ఈ ప్లాంట్స్ని అంటే ఈ ప్లాంట్ వచ్చేసి ఇది సపోటా అండి. దీంట్లో అయితే సపోటా వేసానమాట. కొన్ని ప్లాంట్స్ అనేవి పెద్దగా ఉన్నాయి, అవి వాటి నుంచి తీసి దీంట్లో వేసానండి ఒక కొమ్మ. దీంట్లో అయితే చాలా బాగా పెరిగిందనమాట. చూసారా ఎంత గుబూరుగా వచ్చేసినాయో చెట్లు. ఈ ప్లాంట్స్ చిన్న చిన్నవే అండి, కానీ మనం గ్రో చేసే దాన్ని బట్టి చిన్న కంటైనరా లేకపోతే పెద్ద కంటైనరా అనేది మనకు అవసరం లేదు. కాకపోతే మనం గ్రో చేసే విధానం మాత్రం బాగుండాలండి. ఇంకొకటి వచ్చేసి థర్డ్ అండి. దీంట్లో కూడా నేను కొన్ని దాంట్లో నుంచి తీసి పెట్టిన మొక్కలు అనేవి దీంట్లో నాటానండి. ఇది చూసారా ఎంత పెద్దగా అయ్యాయో గ్రోత్ అయ్యి. కొన్ని మొక్కలు అనేవి మనము చాలా కేర్ తీసుకుంటే మాత్రం అసలు ఎంత బాగా పెరుగుతాయంటే అంత బాగా పెరుగుతాయండి. నేనైతే మొక్కలకి అన్ని ఫెర్టిలైజర్స్ ఇస్తాను కాబట్టి వీక్లీ 1 టైం బాగా అయితే ఉన్నాయండి నా దగ్గర అయితే. ఒక్క చెట్టు కొని 2, 3, 4 చేసుకునే ఒక ఐడియా మాత్రం చెప్తున్నానండి. ఎవరు మాత్రం ఎక్కువగా వేస్ట్ చేయొద్దండి. మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. మనం ఉన్న దాంట్లోనే ఐడియాస్ చేసుకొని 1కి 2, 3 ప్లాంట్స్ అనేవి మనం గ్రో చేసుకోవచ్చండి కొమ్మల ద్వారా. నేను చూపించినట్లయితే మీరు ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీకు 90% సక్సెస్ అనేది తెలుస్తుంది. నేనైతే చూసారా, నేను వేసినవే చూపిస్తున్నానండి. నేను వేరే మొక్కలు మాత్రం తీసుకొని అయితే నాటలేదండి. మీకు ఆల్మోస్ట్ తెలుస్తుంది అనుకుంటున్నాను. నేను దీంట్లో నుంచి కట్ చేసిన మొక్కలు మాత్రమే నేను గ్రో చేస్తున్నానండి. మామూలుగా మనము నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు వేరేగా అంటే చూడ్డానికి వేరేగా ఉంటాయండి. వీటిలో చూసుకున్నట్లయితే నేనైతే ఆల్మోస్ట్ ఇలాగే గ్రో చేస్తున్నాను. సాయిల్ కూడా దీంట్లో అలాగే వేసానండి. కోకోపీట్, వెర్మి కంపోస్ట్, అలాగే మనము కొన్ని ఎరువులు ఉంటాయి కదండి, సేంద్రియ ఎరువులు, అవి మాత్రమే వేయాలండి. ఆర్గానిక్స్ ఎక్కువగా యూజ్ చేయాలి. మనము బయట దొరికే లిక్విడ్స్ అవన్నీ వేయకూడదండి, మొక్కకి అంత మంచిది కాదు. మనము అంటే దీనికి ఇంకా మంచిగా గ్రో అవ్వాలంటే ఇంకొక చిన్న టిప్ అండి. ఏం లేదు, మనము రైస్ వండుకునేటప్పుడు వాష్ చేసిన వాటర్ ఉంటాయి కదండి, రైస్ వాటర్, అవి మాత్రము స్టోర్ చేసి 2 డేస్కి ఒకసారి మొక్కకు కానీ ఇస్తే మాత్రం చాలా బాగా గ్రోత్ అవుతుందండి. అలాగే మనము పచ్చెనగపప్పు, మినప్పప్పు, వీటి నుంచి వచ్చే వాటర్ కూడా స్టోర్ చేసి వేయొచ్చండి. అలాగే 2 వీక్స్కి ఒకసారి పుల్లటి మజ్జిగ ఉంటుంది కదండి, ఆ మజ్జిగ అయితే మనం జీలక కొట్టేసి ఒక 2 డేస్ తర్వాత వేస్తే ప్లాంట్స్కి చాలా అంటే చాలా బాగా పెరుగుతాయండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి అయితే చాలా బాగా ఫ్లవరింగ్స్ వస్తాయండి. ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుద్దని నేను అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి అబ్బా. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అలాగే మనీ ప్లాంట్స్ కూడా నేను వేశానండి. అవి నేను ఒక మొక్క అనేది తీసుకున్నానండి. అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో గ్రో చేస్తున్నారనమాట. నేను తీసుకొని ఒకే ఒక మొక్క అండి నేను నాటింది. చూసారా ఎంత బాగా పెరిగిందో. నేను ఇంకా 4 పాట్స్లో వేసానండి. 4 కాదు, ఇంకా 5 or 6 ఉన్నాయండి. నేనైతే ఇది హ్యాంగింగ్ పాట్స్, ఇవి చిన్నవే అండి. నేనైతే మీషో నుంచి పర్చేస్ చేశానమాట. మీషో నుంచి పర్చేస్ చేసిన మనం ఏదైనా అండి, మీరు ఒక్కటి సాయిల్ అనేది మంచిగా ఉంటే మాత్రం మొక్కలు అనేది బాగా పెరుగుతాయండి. సాయిల్ అనేది వన్స్ ఆఫ్ ఆల్ మనం వేసినా రావడం లేదు అంటే మాత్రం సాయిల్లో కంటెంట్ లేనట్టు, దాంట్లో ఎలాంటి ఇమ్యూనిటీ ఉండకపోతే మొక్క అనేది ఆటోమేటిక్గా చచ్చిపోయిద్దండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి.
మనం వేసే సాయిల్ అనేది బాగుంటే మాత్రం విపరీతంగా ఫ్లవర్స్ వస్తాయి, అలాగే బాగా గ్రో అవుతాయి. ఇంకేంటంటే మనము ఒకటికి 2-3 చేసుకోవచ్చండి. ఈ ప్లాంట్సే మనం ఇంకా గ్రో చేసుకోవచ్చు. 2-3 ప్లాంట్స్ లాగా ఇల్లంతా ఇంకా అలాగే స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకు ఎక్కువగా కేరింగ్ తీసుకుంటే మాత్రం బాగా వస్తాయండి, ఫ్లవర్స్ అయినా ఏవైనా అండి. ఇంకొకటి వచ్చేసి నేనైతే ఈ ఒక్కటి ఇచ్చారండి మాకు తెలిసిన సిస్టర్ అనేది, ఒకటో రెండో ఇచ్చారండి పేర్స్. నేనైతే అలాగే వేశాను. ఇవైతే బాగా నాటుకున్నాయండి, చూసారా. ఇవి వచ్చేసి షో మొక్క అండి, దీని పేరు కూడా నాకు తెలియదు, కానీ ఇవి చాలా చోట్ల నేను చూశాను నర్సరీలో. ఇవైతే రేట్ ఎక్కువ అండి, షోగా ఉంటాయి కాబట్టి గార్డెనింగ్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు. నేనైతే ఒక మొక్కనైతే నాటానండి. ఇవి నాటి కూడా 1 మంత్ అవుతుందండి. 1 మంత్కి బాగా గ్రో అయింది. దీంట్లో నుంచి తీసి ఈ మధ్య ఇవి 2-3 అనేది దీంట్లో పెట్టానండి, మొక్కలు తీసి. మామూలుగా ఇలా మన ఒక నిమిషం అండి, నేనైతే చూపిస్తాను. ఇది ఉంది కదండి, ఇక్కడున్న ఈ మొక్క అనేది ఇక్కడ కట్ చేసి నేను ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నానండి. ఏం లేదు, మట్టి అనేది కొంచెం తడిగానే ఉండాలండి, ఎప్పుడు కూడా డ్రై అనేది అవ్వకూడదండి. ఇది చూసారా, ఇలా అయితే నేను మొక్క అనేది నాటేస్తున్నానండి. ఇలాగే ఆల్మోస్ట్ నేను మొక్కలన్నీ ఇలాగే నాటానన్నమాట, బాగా గ్రో అయ్యాయి. నేను దీంట్లో నుంచి తీసిన మొక్కలే అండి ఇవైతే, ప్రజెంట్ తీసి దీంట్లో వేసాను. అయితే చాలా బాగా గ్రో అయితే అవుతున్నాయండి. ఏం లేదండి, మనం ఒకటే గమనించాలి, సాయిల్ అనేది మంచిగా ఉంటే, రెడ్ సాయిల్ ఒకటి, కోకోపీట్ ఒకటి, వెన్నీ కంపోస్ట్ ఒకటి, ఈ 3 కానీ మంచిగా మిక్స్ చేసేసి కొన్ని క్వాంటిటీలో 250 గ్రామ్స్ తీసేసుకొని మనము సాయిల్ అనేది అన్నీ మిక్స్ చేసేసి పాట్స్లో వేసేసి మనం వేసుకోవాల్సిన ప్లాంట్స్ అనేవి వేసుకొని అంటే కొంచెం ఏంటంటే వాటరింగ్ ఎక్కువగా వేయకూడదు, అలానే తక్కువగా ఉండకూడదండి, మీడియం సైజులోనే ఉండాలి మనం వేసే వాటర్ కంటైనర్ అనేది కూడా. అప్పుడు మాత్రమే మొక్కలు అనేవి చాలా బాగా గ్రో అవుతాయి అన్నమాట. చూసారా, రిజల్ట్ అనేది చాలా బాగా వస్తాయండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అబ్బా. ఈ మొక్కలు ఎలా నచ్చాయో, ఎంతమందికి నచ్చాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. మొక్కల గురించి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు అంటే కామెంట్ చేస్తే నేను వాటి గురించి కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, నాకు తెలిసినంత వరకు. వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుందండి, ఇక్కడ దాకా అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నాకు అంటే కొంతమందికి నాలాంటి ప్లాంట్స్ లవర్స్కి అయితే యూస్ పడుతుందని నేను అనుకుంటున్నాను. యూస్ పడితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. వీలైతే కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి నెక్స్ట్ వీడియో ఏం తీయాలో. నేనైతే ఏ మొక్క మీద నేను మీరు చెప్పాలో నేను దాన్ని బట్టి నేను వీడియో తీసి చెప్తానండి. ఎలా ప్లాంట్స్ని గ్రోత్ చేయాలో, లేకపోతే నేను వాడే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా నేను చూపిస్తాను.